సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్య సంపదలతో వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించుము తండ్రి. సచ్చిదానందమూర్తి సద్గురు సాయినాథ మేమందరము మీ యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో మీ మందిరమును భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నట్లుగా అనుగ్రహించుము ప్రభు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. 10వ తరగతి పరీక్ష వేళల్లో మరలా కొద్దిగా మార్పు చోటు చేసుకుంది. శుక్రవారం యథాతథంగా గణితం 2వ పేపర్ పరీక్ష జరుగుతుంది. అనంతరం 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే పరీక్షలు 11 గంటల నుండి 1:30 వరకు జరుగుతాయని 10వ తరగతి పరీక్షల విభాగం సంచాలకుడు మన్మథ్ రెడ్డి హైదరాబాద్లో తెలియజేశారు. పుష్కర కాలం క్రితం అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల సిలికాన్ వ్యాలీలో ప్రారంభమైన తెలుగు వాళ్ల సంస్థ సిలికాన్ ఆంధ్ర జైనవ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని సన్నివేల్లోని హిందూ దేవాలయంలో ఘనంగా జరుపుకున్నారు. మాడభూషి విజయ సారథి ప్రారంభోపన్యాసంతో ఉగాది సంబరాలు సంబరంగా మొదలయ్యాయి. పంచాంగ ప్రవచనం, తెలుగు కవి సమ్మేళనం, నేత్రావధానంలో హాజరైన 1200 మంది ఆహుతులను అచ్చరువందేలా చేశాయి. జైనవ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినంలో విశేషం ఏమిటంటే 200 మంది పిల్లలు తెలుగు భాషా వికాస పోటీలలో పాల్గొని వారి వారి ప్రతిభను చాటారు. సిలికానాంధ్ర సారథులు చెమర్తి రాజు, కె దీనబాబు, అన్నం అనిల్, మంగళంపల్లి రాజశేఖర్, కాజా రామకృష్ణ, తనుగుల సంజీవ్, నరసింహమూర్తి, శ్రీసుధా, చివుకుల రవి, ఉపాధ్యాయులు సిద్ధార్థ, కె రవీంద్ర, నాదర్ల వంశీ తదితరులు కార్యక్రమాలను విజయవంతం చేసే క్రమం రాజకీయ అరంగేట్రానికి ముందుగా పుణ్యక్షేత్రాలని దర్శనం చేస్తున్నాడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. గురువారం ఉదయం ఆయన తిరుమలకు చేరుకున్నారు. వీఐపీల ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బాలకృష్ణ అభిమానులు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. కావలి పట్టణంలోని శాంతినగర్ శ్మశానం పక్కన చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను తొలగించేవారు లేక అది మురిగిపోతుంది. దీనికి తోడు సైడ్ కాలువలోని మురుగు కలుస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రోడ్డు సైడులు తవ్వటం, వదిలివేయటం, ఏమంటే ఎన్నికల కోడ్ అంటాం. కావలి పురపాలక సంఘ సివిల్ పనులు చేస్తే గుత్తేదారులకు మామూలే. అయితే ఏకంగా పైప్లైన్ల కోసం అంటూ రోడ్డును అడ్డంగా తవ్వేసి వదిలేస్తే జందాపేట మెయిన్ రోడ్లో ఇదే పరిస్థితి. రాత్రిపూటలో ఎంతమంది పడ్డారో పడుతున్నారో, కనీసం పోడ్చనైనా పోడ్చండి అంటున్నారు స్థానికులు. కావలి రూరల్ మండల పరిధిలోని ఆమదాల దిన్నెలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీతా మాస్తాన్రావు గ్రామాలలో తనకెదురైన పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. పిల్లలు కనపడగానే ఎన్నికల ప్రచార వాహనం నుంచి దిగి చాక్లెట్లు పిల్లలకి ఇవ్వడం ప్రచారంలో ఆకర్షణీయంగా మారింది.
కావలి పట్టణంలోని శాంతినగర్లో సైడ్ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయాయి. కాలువ అంచున పలు పిచ్చి మొక్కలు మలవటంతో ఆ ప్రదేశం దోమలకు ఆలవాలంగా మారింది.